గతంలో చూసుకుంటే రోజా గారు అవ్వచ్చు, కొడాలి నాని గారు అవ్వచ్చు, పేరు నాని గారు అవ్వచ్చు, ఇంకా చాలా మంది అయితే అందులో అయితే ఉన్నారు. రెడ్ బుక్ అని, రెడ్ బుక్ అన్నది దాని మీద కూడా చాలా మంది విమర్శలు అయితే చేశారు. మరి నెక్స్ట్ ఎవరు వెళ్ళే అవకాశం ఉంది? డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారే లోపలికి వెళ్ళే అవకాశం ఉందా? డెఫినెట్‌గా అండి. అదే అంటున్నా గదా! కొడాలి నాని గారు ఎళ్ళే అవకాశాలున్నాయి. ఎందుకంటే అతను మాట్లాడే పదజాలం గాని, దూషణలు గాని అనేక రకాల టీడీపీ చంద్రబాబు నాయుడు గురించయితేంది, పవన్ కళ్యాణ్ గారి గురించయితేంది, ఆయన మాట్లాడిన భాష గాని, లేదంటే ఆయన నిర్వహించిన క్యాషినో గాని, అనేక రకాలుగా అక్కడ గుడివాడను మొత్తం దరిద్రంగా పట్టినట్టు పీడించాడు గాబట్టి, నేనైతే ఆయన అనుకుంటున్నాను. ఇంకా చాలా మంది కూడా వెళ్ళేవాళ్ళున్నారు. అందుకే విజయసాయి రెడ్డి కూడా ఇదంతా ఎందుకు మనకు తలకాయ నొప్పని పార్టీని కూడా విడిపోవడం జరిగింది. మరో విషయం ఏంటంటే రెడ్ బుక్ వల్లే నారా లోకేష్‌కి ఏపీలో విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అంటే నెగెటివ్ థాట్స్ వచ్చే అవకాశం ఉందా ప్రజల నుంచి? ఒకటండి, రాజకీయాల్లో నెగటివిటీ అనేది సర్వసాధారణం. రాజకీయాల్లో వస్తూనే ఉంటాయి. మురిగే ప్రతి కుక్కకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలు అడిగిన ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పాలి గానీ, ఇలాంటి నాయకులకు మనం సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను. పరిపాలన అయితే చాలా బాగుందండి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ మీరు ఇంతకుముందు అన్నట్టు డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్, నారా లోకేష్‌ని చేస్తారా? పవన్ కళ్యాణ్ కాదని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మనం చూసినట్టయితే ఒక డిప్యూటీ సీఎం హోదాలో పాదయాత్ర చేస్తున్నాడు. అంటే ఇంతకంటే ప్రజలకు కావాల్సింది ఏందంటే ప్రజల కష్టాలను తెలుసుకొని మారుమూల ప్రాంతాలకు వర్షంలో కూడా బురదలో కూడా నడుచుకుంటూ వెళ్ళి రోడ్ల కోసం అయితేంది, ప్రజల సమస్యల కోసం స్వయంగా అతను వెళ్ళి నడిచి మరి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నాడు. ఇంతకంటే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం ఏంటండి? ఇప్పుడు ఎవరైనా కూడా నాయకుడు అనేవాడు సీటు కోసమే పాదయాత్రలు చేస్తాడు, సీటు కోసమే అనేక రకాల హామీలు ఇస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు సీటు వచ్చిన తర్వాత కూడా పాదయాత్రలు చేస్తున్నారు, అనేక మీటింగ్లు పెడుతున్నాడు. ప్రతి ఒక్క గ్రామానికి రోడ్డు రవాణా వ్యవస్థ అనేది ఏర్పడాలని, గిరిజన ప్రాంతాలలో కూడా తను స్వయంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంతమంది అక్కడ ఆయనతో పాటు నక్సలైట్లు కూడా అతను పోలీస్ వేషంలో వచ్చారని, లేదంటే ఆయన సెక్యూరిటీలో కూడా మావోయిస్టులు తిరుగుతున్నారని కూడా అనేక రకాల ఆయన థ్రెట్ ఉందని తెలిసి కూడా ఆయన ఒక పాదయాత్ర చేస్తున్నాడు. ఇంతకంటే మించిన లక్షణం ఏముంటుందండి ఒక నాయకుడికి? అన్న మరో విషయం, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో టీడీపీ కూటమి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నట్లు కేవలం ఓట్ల కోసమే ఇచ్చారని కూడా చెప్పడం అయితే జరిగింది నిన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్‌లో. మరి దీని గురించి ఏమంటారు? ఒకటండి, అదే అంటున్నాం కదా! ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలం కూడా పూర్తి కాలేదు. ఆ! ఎందుకు మనం భుజాలు తడుముకోవడం? ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. వేచి చూస్తే వాళ్ళకే సమాధానం చెప్తారు. వాళ్ళలాగా 3 రాజధానులు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని కూడా లేకుండా చేయలేదు. వాళ్ళలాగా నవరత్నాలు అన్నారు. నవరత్నాలు అంటే ఏంటి అసలు ప్రజలకు తెలియకుండానే వాళ్ళను ఇది చేశారు. కనీసం ఒక పౌరుడు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక కూడా లేకుండా చేశారు. వాళ్ళు సిపిఎస్ రద్దు చేస్తా అన్నట్టు చేయలేదు. మా జగన్ గారు అంటే మడమ తిప్పని మనిషి అన్నారు. చూసినట్టయితే మన మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలను ఏది నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు.